శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి 8 మంది భక్తులు చనిపోవడం జరిగింది. సరే, ఈ భక్తుల చావులకు కారణాలేంటో ఆ డీటెయిల్లోకి వెళ్ళడానికి ముందు చనిపోయిన ఈ 8 మంది భక్తుల ఆత్మలు శాంతించాలని వీళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతులు ద మీడియా రిపోర్ట్ తరఫున తెలియజేస్తున్నాం. ఇక ఈ 8 మంది భక్తుల చావులకి కారణం ఏంటి అంటే అగో ఇదే కనిపిస్తుంది కదా, ఈ గోడే ఈ 8 మంది భక్తుల చావులకి కారణం. ఈ గోడ మీద పడి 8 మంది భక్తులకి దెబ్బలు తగిలి 7గురు అక్కడికక్కడే చనిపోతే ఒక భక్తుడు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చనిపోవడం జరిగింది. టోటల్గా 8 మంది. ఈ గోడ కట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఈ 8 మంది చావుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం 100% ఉంది. మొదటి నిర్లక్ష్యం ఈ గోడ కట్టడం. ప్రతి సంవత్సరము మనందరికీ తెలుసు ఈ ఉత్సవం అనేది జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది చందనోత్సవం అనేది. కానీ చందనోత్సవానికి జస్ట్ 10-15 రోజుల ముందర నిర్మించారు ఈ గోడ. ఎందుకు? సంవత్సరం పాటు ఏడవనుకున్నారు, సంవత్సరం సమయం ఉండే కదా, ఎందుకని చెప్పేసి ముందుగానే ప్లానింగ్ చేసుకోలేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఈ గోడ క్వాలిటీ. అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు చెప్పినటువంటి విషయము, చెయ్యి పెడితే కూలిపోయేటటువంటి గోడ ఇది, అస్సలు క్వాలిటీ లేదు ఈ గోడకి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భక్తులే చెప్తున్నటువంటి విషయం మనం పొద్దుటి నుంచి చూస్తున్నాం. మీడియా ముందుకు వచ్చేసి భక్తులే చెప్తున్నారు. మరి ఈ గోడ క్వాలిటీకి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. మూడవది ఈ గోడ కట్టే పద్ధతి. ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తానండి. ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది కూలిపోయిన గోడ, ఇక్కడ పక్కన మట్టి దిమ్మలు, అక్కడ పక్కన చూడండి, పైన చూడండి, ఇప్పుడు కూలిపోయిన గోడ ఇది. ఇక్కడ మీకు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే ఈ గోడ పక్కన ఈ మట్టి దిమ్మ ఏదైతుందో దీనికి మధ్యలో గ్యాప్ ఉంది, జనరల్గా మనం ఏదైనా గోడ కడితే ఆ గ్యాప్ని పూర్తి చేస్తాం. మనిషి అనేవాడు ఎవడైనా పూర్తి చేస్తాడు. ఏం జరిగింది అంటే వాన పడ్డది, గాలి వచ్చింది, ఆ వాన నీళ్ళు మొత్తం లోపలికి, అంటే పూడ్చలేదు కాబట్టి లోపలికి ఇంకిపోయినాయి. ఇంకిపోవడం వల్ల ఆ గోడ మీద బరువు, నీటి బరువు అన్నది పెరిగిపోయి ఒకవైపు వంగిపోయింది. నిజంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? రెండో విషయము ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అగో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ గోడ కట్టిర్రు, పక్కన మట్టి దిమ్మ ఉన్నది, పైన ఏం చేశారంటే ఇక్కడ పోళ్ళు పాతిరు. మీరు ఇక్కడ చూస్తే పైన ఒక గుడారం అన్నది వేసి ఇక్కడ పోళ్ళు పాతిరు. పోళ్ళు పాతేటప్పుడు ఆ మట్టి దిమ్మ ఏదైతే ఉందో అది వీక్ అయిపోయింది, గుడ్డ దవుతారుగా, వీక్ అయిపోయింది. అక్కడ కూడా నీళ్లు మొత్తం లోనికి ఇంకిపోయి ఆ గోడ కూలడానికి కారణం. ఎంత నిర్లక్ష్యం అండి! ప్రజా జీవితాలు, ప్రజల బతుకులు అంటే ఇంత నిర్లక్ష్యమా? అదే కాకుండా హోంమంత్రి గారు గౌరవనీయులు వంగలపూడి అనిత గారు ఏం చెప్తున్నారు వినండి. ఇక్కడ 27వ తారీఖు అంటే మొన్న 3 రోజుల కింద వంగలపూడి అనిత గారు చెప్పినటువంటి మాటలు. భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ఎప్పుడు కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5గురు మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. 27వ తారీఖు 2 రోజుల కింద 5గురు మంత్రులు ఒక గుంపు వేసుకొని, కమిషనర్ గారు కూడా ఉన్నారంట, ఆ గుంపు పోయి ఏం చేసిందంటే ఇక్కడ ఇన్స్పెక్షన్ చేశారు. చందనోత్సవం జరగబోతుంది, లక్షలాది మంది భక్తులు రాబోతున్నారని చెప్పేసి ఒకరు కాదు, 2 కాదు, 5గురు మంత్రులు చరిత్రలో ఏనాడు లేని విధంగా పోయి ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఇన్స్పెక్షన్ చేసి వస్తే చరిత్రలో ఏనాడు జరగకుండా ఈ సంఘటన జరిగింది. ఇక్కడ చూడండి, ఈరోజు మొన్న ఈ మాట అన్న మంత్రి గారు ఈ రోజు 30వ తారీఖు ఏమంటున్నారు చూడండి. ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్లు అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది, ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. ఆ గోడ పిల్లర్తో కట్టారా లేదా సిమెంట్తో కట్టారా, దేంతో కట్టారా అన్నది మేము చూసుకోము. ఏదో మింగారు మేడం అక్కడ. నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఆ గోడ దేంతో కట్టారో చూసుకోవడే బాధ్యత ఎవరిది, ఎవరు చూసుకోవాలి? వాడిని పక్కరండి, 8 మర్డర్ కేసులు వాడి మీద పెట్టండి. పెట్టే దమ్ము ధైర్యం మీకుందా?
లేదు పెట్టలేమో, మా దగ్గర దమ్ము ధైర్యం లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం అంటే మీ నిర్లక్ష్యం వల్ల 8 మంది చనిపోయారని చెప్పేసి ఒప్పుకోండి. ఒప్పుకునే ఆ ధైర్యం ఉందా? నిజంగా ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్. ఇది ఒక వర్డ్ ఇంగ్లీష్లో ప్రతి ఒక్కడు వాడుతున్నాడు ఇవాళ. వాట్ ఈజ్ అన్ఫార్చునేట్? ఇట్ ఈజ్ అన్ ఇన్కాంపిటెన్సీ. ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, మీ చేతగానితనం. ఆ విషయం ఒప్పుకునే దమ్ము మాత్రం లేదు. నిజంగా ఉదయం నుంచి చూస్తున్నాను, ప్రతి ఒక్కడు ఒక వీడియో చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, కళ్ళలో నిజంగానే నీళ్ళు వస్తున్నాయి. ఆ వీడియో చూడడం మాత్రమే కాదు, ఆడియో కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు నించున్న దగ్గర మనుషులు ఉన్నారన్నా. ఇక్కడ ఉన్నారు. గోడ కూలిపోగానే భక్తులని కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి మిగతా భక్తులు పరిగెత్తారు. మనిషి అనేవాడు అలాగే చేస్తాడు. పక్కవాడికి కష్టం వస్తే మనం వెళ్ళి నిలబడతాం. ఆ కాపాడే తొందరలో అక్కడ ఒక వ్యక్తి, మేబీ పోలీస్ ఆయన అనుకుంటా, ఆయన చెప్తున్నాడు అనుకుంటా, భయ్యా నువ్వు నిలబడ్డ అదైతే రాయి ఉందో దాని కిందనే ఉన్నారు ఎవరో అని చెప్పేసి, భక్తులు ఉన్నారని చెప్పేసి అక్కడ చెప్తుంటే నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాం. ఇదా మనిషి ఇట్లాంటి చావా మనం కోరుకునేది? దేవుడి దర్శనానికి వెళ్తే, తిరుమలలో దేవుడి దర్శనానికి వెళ్తే 6 టిక్కెట్ల కోసం, నిజంగా టిక్కెట్ల కోసం 6 చావుకు కారణమైన ఈ ప్రభుత్వం ఈరోజు దాకా కూడా అసలు దాని గురించి ధైర్యంగా మాట్లాడలేదు. ఆ చావులకు కారణం ఎవరు ఇంతవరకు కూడా ఎవరు చెప్పలే. వాళ్ళు ఎందుకు చనిపోయారో, ఎవరు తప్పు వల్ల చనిపోయారో ఆ కుటుంబాలు ఈరోజు కూడా రోధిస్తున్నాయి. సమాధానం లేదు. అది మర్చిపోకముందే ఇక్కడ 8 మంది చనిపోయారు సింహాచలంలో. మరి ఈ చావులకు కారణం ఎవరు? అక్కడ తిరుమలలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ఈ సంఘటన మీద పాలిటిక్స్ చేయడానికి పనికిమాలిన వాళ్ళందరూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా దాని మీద మంచి పాలిటిక్స్ చేసి మంచిగా చేతులు దులుపుకొని పోయాడు. మళ్ళీ ఇప్పుడు వస్తాడు, 100% మళ్ళీ ఇప్పుడు వస్తాడు డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి. చంద్రబాబు నాయుడు గారికి కష్టం వచ్చిందంటే వచ్చే మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్, రెండో వ్యక్తి షర్మిల గారు. వస్తాడు పవన్ కళ్యాణ్, ఈడ కూడా డ్యామేజ్ కంట్రోల్. పుల్వామాలో అంత పెద్ద సంఘటన జరిగితే హిందువులు ముస్లింలు చేయకూడదురా బాబు, ఆ సంఘటన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగింది. అంత పెద్ద సంఘటన జరిగిన 1.5 గంటల వరకు ఒక్క సెక్యూరిటీ సిబ్బంది అక్కడ లేరు. ప్రభుత్వాన్ని నిలదీయడం అన్న పని చేయండి అని చెప్పేసి చెప్తే ప్రభుత్వాన్ని నిలదీయడం పక్కన పడేసి ఇప్పుడు హిందువులు ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరో అన్నారంట, పాకిస్తాన్ అంటే మాకు ఇస్తారు, బొచ్చు పాకిస్తాన్ అంటే మాకు దాంతో సమానం. దాన్ని పట్టుకొని మళ్ళీ హిందువులు ముస్లింలు అని చెప్పేసి రాజకీయం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మళ్ళీ కొత్తగా దొరికింది పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు ఇది కొత్తగా దొరికింది. వస్తాడు, వచ్చి మళ్ళీ డ్రామా చేసిపోతాడు. ఎంత ఘోరం అంటే గుళ్ళ చుట్టూ రాజకీయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఈ రాజకీయం మొదలుపెట్టింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఎవరితోడన్నా పెట్టుకోవాలి, దేవుళ్ళతోటి గుళ్ళతోటి పెట్టుకోకూడదు. అట్లాంటిది తిరుమలలో తిరుపతి ఏదైతే లడ్డు ఉందో, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో, ఆ ప్రసాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఒక్క అబద్ధం వల్ల ఈరోజు నిజంగా ఈ దుస్థితి భక్తులందరికీ పట్టుకున్నది. ఆ పాపం భక్తులందరికీ పట్టుకున్నది. ఇంకా ఎన్ని చూడాలో, ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత దుస్థితి అండి, నిజంగా సిగ్గుచేటు. అదొకటి. ఇంకోటి, ఇక్కడ చూడండి, గోడ కడుతురు కదా, భక్తుల్ని లైన్లలో నిలబెట్టారు. ఒక భక్తురాలు బయటికి వచ్చి మీడియాతో మాట్లాడుకుంటూ ఒక మాట చెప్పింది, 6 గంటల నుంచి లైన్లో నిలబడి ఉంటే కనీసం మంచినీళ్ళు కూడా లేని, మంచినీళ్ళ సదుపాయం కూడా లేదు, టాయిలెట్లు అక్కడ లేవు అని చెప్పేసి ఆ భక్తురాలు చెప్తుంటే, మేము మహిళలము ఆడవాళ్ళము మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలో తెలియని పరిస్థితులు, అట్లాంటి దీన పరిస్థితులు దుస్థితులు ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంటే, మంత్రి వంగలపూడి అనిత గారు మొత్తం అది చెక్ చేసినాం, మస్తు చేసినాం, 5 పోయిన మంత్రులం అని చెప్పేసి ఆమె మాట్లాడుతున్నది. ఏది నిజం? ఏది నిజం మంత్రి గారు? చరిత్రలో ఏనాడు లేని విధంగా 5 మంత్రులు పోయి చెక్ చేసిన తర్వాత కూడా 8 మంది భక్తులు చనిపోయారు అంటే ఎవరిని ప్రశ్నించమంటారు? సింపుల్గా ఈ 8 మంది ఎవరైతే చనిపోయారో అందులో
నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అంటున్నారు. ఏది నిజమైనా సరే, నిజం కాకపోయినా సరే, ఈ 8 మంది చావులకి మీరు ఏదో ఒక కారణం చెప్పండి. అన్ఫార్చునేట్, జరగకూడదు, దురదృష్టకరం ఇట్లాంటివి కాకుండా కారణం చెప్పండి. కారణం చెప్పి వాళ్ళ అంత్యక్రియలను జరిపించండి. లేకపోతే అంత్యక్రియలు జరిపించకండి కారణం చెప్పేటవరికి. నిజంగా సిగ్గుచేటు. రోజు ఒక డ్రామా. లక్షలాది మంది భక్తులు వచ్చే ప్లేస్లకి ఇదా పరిస్థితులు. అక్కడ తిరుమలలో ఏనాడూ లేని విధంగా అరే మందు దాగి పొరంబకులు చిందులేస్తున్నారు. మందు బాటిల్ దొరుకుతున్నాయి, గుడ్లు, చికెన్, నాన్ వెజ్ దొరుకుతుంది. ఇంత దుస్థితి ఎప్పుడైనా చూసిరా? ఇంత దుస్థితి ఎప్పుడైనా చూసిరా? ఈ రోజు వరకు అయిందా? తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా ఈరోజు తిరుమల మైలబడుతుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. బాధేస్తుంది. అరే ఏనాడు చూడలేదే, గుళ్ళను గోపురాలను ఏనాడు కూడా ఈ పాలిటిక్స్లోకి లాగలేదే, ఈ పోరంబోకులు ఎందుకు లాగుతున్నారు అని చెప్పేసి కోపం వస్తుంది. పరమతం వాడినైనా సరే నేను, మళ్ళీ చెప్తున్నా, పరమతం వాడినైనా సరే నేను కూడా ఎప్పుడు చూడలేదు, వినలేదు ఇంతవరకు. ఇట్లాంటి దుస్థితి తీసుకొచ్చారు మీరు. ఈ దుస్థితిని ఆపండి, పాలిటిక్స్ ఆపండి. ఆపి మీడియా ముందు పనిచేయడం కాదు, మీడియా వెనక పనిచేయడం నేర్చుకోండి. ముఖ్యంగా హోంమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, 2 చేతులు జోడించి చెప్తున్నా, అమ్మ మీరు మీడియా ముందు పనిచేయడం కాదమ్మా. ఏదైనా విషయం ఉంటే మీడియా ముందుకు వచ్చేసి మీడియా ముందు అదేదో డ్రామాలు వద్దమ్మా. దయచేసి నిజంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేయండి, ప్రజలకు మంచి చేయండి. 8 మంది ఈడ, 6 ఆడ. ఎవరు ఈ చావులకు బాధ్యులు? ఒక్కసారి హోంమంత్రి గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ట్వీట్ ఏదో రాసేసి చనిపోయింది బాధాకరం అని చెప్పేస్తే కుదరదు. ప్రభుత్వం మీది, బాధ్యత మీరు తీసుకోవాలి. తీసుకోకపోతే 2029లో ప్రజలు బాధ్యత తీసుకుంటారు. ఇక మళ్ళీ జీవితంలో మీ పార్టీ అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత ప్రజలది. ఆల్రెడీ ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. మీరు చేసే పనులు చూసి ఆల్రెడీ విసుగెత్తిపోయి ఉన్నారు ప్రజలు. అందుకే కొంచెం ఆలోచించండి. ఈ విషయం మీద తప్పకుండా మీరు కమెంట్ చేయాలి. తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీరు లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అనేది ప్రజలందరి దాకా చేరి వైరల్ అవుతుంది. ప్రజలకి నిజాలు తెలుస్తాయి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.